నమస్కారం జీవన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. కరోనాతో కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్లవనామ సంవత్సరంతో వెలుగుల్లోకి అడుగుపెట్టామన్నారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురిసి ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతల రామచంద్రారెడ్డి పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు ప్రజలందరూ మన రాష్ట్రంలోనే కాకుండా యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉగాది పండుగను అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించుకుంటాం. ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ పఠనము, పంచాంగ శ్రవణము, పచ్చడి, గోమాత పూజ, మన సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈరోజు కార్యక్రమాలు మనం నిర్వహించుకునేటువంటి పద్ధతి ఉన్నది. ముఖ్యంగా గత సంవత్సరం ఏదైతే ఈరోజు ప్లవనామ సంవత్సరంలో మనం అడుగుపెట్టాము, గత సంవత్సరము శార్వరి ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ ఉగాది పర్వదినాన్ని జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, హిందూ బంధువులందరూ కూడా తెలుగు నూతన సంవత్సర ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, గతంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోయి, గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఒక మంచి ఆలోచనతో అందరు కలిసిమెలిసి వాళ్ళ నిత్య జీవితం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటివరకు వేద పండితులు మన పంచాంగ శ్రవణాన్ని, పంచాంగ పఠనాన్ని మనందరం విన్నాం. వారి విషయం కూడా చెప్పారు. రాశుల పరంగా మనం ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం ముందుకు పోతున్నాం, ఏ విధంగా కష్టాలు రాబోతున్నాయి, ఏ విధంగా మంచి రాబోతుంది చెప్పి అన్ని వారు చెప్పడం జరిగింది. దానికి పరిష్కారం కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఏ రాశి ఎట్లున్నా దాని గురించి టెన్షన్ పడకుండా, ఇబ్బంది పడకుండా, దురాలోచన చేయకుండా దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ, నాగిరెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నూతన ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం అంతా అందరికీ, సకల జనులకు, సకల ప్రజలకు, జీవకోటందరికీ కూడా సుఖశాంతులు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వారు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని బంగారు వాకిలి చెంత సర్వభూపాల వాహనంలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. శ్రీదేవి, భూదేవి సమేత
మలయప్ప స్వామి వారికి శ్రీవారి మూల విరాట్టుకు నూతన వస్త్రాలను సమర్పించారు. ఆస్థానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి పాదాల చెంత ఉంచిన శ్రీ ప్లవనామ సంవత్సర పంచాంగాన్ని శ్రవణం చేశారు. ప్లవనామ సంవత్సరంలో దేశకాల ఋతు పరిస్థితులు, నక్షత్ర, రాశి, వారి ఫలితాలను తెలిపారు. సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉగాదాసనం. ఈ సందర్భంగా భక్తులకు, ప్రజలకు అందరికీ ఉగాది నూతన సంవత్సరం శుభాకాంక్షలు, శ్రీ ప్లవనామ సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తిరుమలలో స్వామివారి సన్నిధిలో శ్రీ తిరుమల వైకుంఠం అని బుక్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఇది బ్రహ్మాండంగా ప్రచురించబడ్డ స్వామివారి వైభవంగా ఏ విధంగా ఉంటారో కాఫీ టేబుల్ బుక్ లాగా దీన్ని ముద్రించడం జరిగింది. దీని ముద్రణకర్త, ప్రచురణకర్త చేసినది మొత్తం శ్రీ అండ్ శ్రీమతి రమణ గారు, వాళ్ళ కుటుంబం చాలా గొప్పగా దీన్ని ముద్రించడం జరిగింది. వాళ్ళు శ్రీరంగం రంగనాయక స్వామి వారి సన్నిధి నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ పుస్తకాలు ఆవిష్కరించుకొని స్వామివారికి సమర్పించడం జరిగింది. వారి రాయరాజు వారికి కూడా ఉగాది శ్రీ ప్లవనామ సంవత్సర మొట్టమొదటిగా శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది ఈరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సన్నిధిలో స్వామివారి సన్నిధిలో ఉగాది ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ ఉగాది సందర్భంగా హనుమంతుని జన్మస్థానం గురించి నివేదికను ఈరోజు రోడ్డు మీద రాయి తీసి టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామా చేశారని వైసీపీ అధికార ప్రతినిధి అంబంటి రాంబాబు ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్ డ్రామాలు ఆడేవారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తిరుపతిలో టీడీపీ ఓటమి ఖాయమైందని అంబంటి జోష్యం చెప్పారు. ఎస్సీసీ స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలవడానికి ఇక్కడి నుంచి ఒక బృందం బయలుదేరింది. ఏంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది? ఈ పోలీసుల వల్ల కాదట, పారామిలిటరీ దళాలు వచ్చి ఎన్నికలు జరపాలంట. ఏమంటే ఎక్కడ జరిగిందా? పారామిలిటరీ దళాలు వచ్చి ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎక్కడైనా ఉందండి? అంత గందరగోళం ఏమన్నా జరిగిందండి? ఏమిటి అన్యాయం అడుగుతా ఉన్నా. గెలవలేక ఓడిపోతున్నామని తెలిసి ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని ఆడేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయిన మాట వాస్తవమా కాదా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి డ్రామాలు అనేటటువంటి కార్యక్రమం చేయటం నిజంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తిరుపతి ప్రజలు కూడా ఖచ్చితంగా గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దిగజారు రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నాకు అనుమానం వేస్తుంది ఏంటంటే, మొన్న మీరు అందరూ చూశారు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు, గుర్తులు వచ్చాయి, బీఫారాలు ఇచ్చారు. సడన్ గా మేము పాల్గొనడం లేదు, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందని చెప్పారు. అదే విధమైన స్టంట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆడబోతున్నాడు అని అనుమానంగా ఉంది. ఏమిటంటే ఇది గొడవ జరుగుతున్నాయి, రాళ్ళదారులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, పార్లమెంటు రాలేదు కాబట్టి మేము 15వ తారీఖు తర్వాత మేము ఆ ఎలక్షన్లోనే పాల్గొము. అవమానకరమైన ఓటమిని చవి చూడటం కంటే ఎలక్షన్లో పాల్గొకుండా పారిపోవడం మంచిదేమోనని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారేమోననేటువంటి అనుమానం ఇవాళ కలుగుతా ఉన్నది. ఇలాంటి ఒక తప్పుడు ప్రచారం చేసి ఆర్భాటం చేసి రాజకీయాల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ముఖ్యంగా తిరుపతి ప్రజానీకం సరైనటువంటి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. పొలిటికల్ డ్రామాలు ఆడేటటువంటి
రాజకీయవేత్తల్ని దూరంగా పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. రాళ్ల వర్షం లేకపోయినా రాళ్ల వర్షం పడినట్టు నిజంగా ఆ రాయి ఇంత ఉందండి. ఆ రాయి పడితే ఎవరికైనా దెబ్బ తగలదండి? పైనుంచి విసిరితే ఎవరికైనా దెబ్బ తగిలిందండి? ఎవరిని హాస్పిటల్లో చేరారండి? పలువురు హాస్పిటల్లో చేరారు, రాస్తున్నారు పత్రికలు కొన్ని. రాళ్ల వర్షం, రాయి పడింది అన్నారు, అది కూడా ఎవరన్నా చూడాల. నేను అడుగుతా ఉన్నా, మీడియా మిత్రులు ఎంతమంది ఉన్నారు కదా, అక్కడ వారికి సంబంధించిన మీడియా కూడా ఉంది కదా, రాయి పడుతున్న దృశ్యాన్ని ఎక్కడైనా క్యాప్చర్ చేశారండి? క్యాప్చర్ చేయలే. ఎవరన్నా చూశారండి? చూసిన వాడు లేడు. ఎవరో కింద నుంచి ఆకతాయి వాడు అరిస్తే ఆ రాయి పడిందని ఆ రాయిని పట్టుకొని కుక్క తోక పట్టుకొని గోదావరి వీధాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాయిని పట్టుకొని నాటకమాడి డ్రామా ఆడి సింపతి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి కుయుక్తులు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తిరుపతిలో సమాధానం కావడానికి వెళ్తున్నాము అన్నారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే గవర్నర్. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఉగాదిని పురస్కరించుకుని పేరంటాలమ్మ తీర్థం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జగత శ్రీను మాట్లాడుతూ ముందుగా పాయకరావుపేట ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, స్వామివారి కరుణా కటాక్షములు కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు కనకరాజు, నాగసూరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇది 3 తరాలుగా ఈ తీర్థం అనేది జరుగుతుంది. సంవత్సరం శుభాకాంక్షలు అంటే పేరంటాలమ్మ తీర్థం ప్రతి సంవత్సరం ఉగాది రోజు మనం జరుపుకుంటాం. ఈ పేరంటాలమ్మ తీర్థాన్ని చిలకల తీర్థంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రసిద్ధి పొందింది. ఇది 3 తరాలుగా ఈ తీర్థం అనేది జరుగుతుందండి. ఈవిడి అసలు రాజా పంతుల వారి ఆడబిడ్డ మలిపెద్దవారి పాళ్ళు. ఇది కేవలం ఉగాది రోజునే ఈ గుడిని మనం ఓపెన్ చేస్తాము. అది ఎందుకు అంటే ఇప్పుడు ఆ రోజునే గుండం పట్టారు. గత 3 తరాలుగా ఇది మలిపెద్దవారు ఈ తీర్థాన్ని దగ్గర ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సన్నిహితులు అందరూ జరుపుకుంటున్నారు. నవనామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ, సోదరులకు, ప్రతి ఒక్కరికి, నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరం పురస్కరించుకుని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని, ఈ కరోనా మహమ్మారిని మనం నిబంధనలు పాటిస్తూ మనం జరిగే కార్యక్రమాలు ఈరోజు ఉగాది కాబట్టి శ్రీ రాములవారి గుడిలో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ అందరూ. విజయనగరం పట్టణం కంటోన్మెంట్లోని శ్రీదేవి దండుమారమ్మ దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలను ఏప్రిల్ 13 నుండి 20 వరకు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల ప్రారంభ వేడుకల్లో విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారి పాల్గొన్నారు. ఆలయంలో శ్రీదేవి దండుమారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలన్నారు జిల్లా ఎస్పీ బి రాజకుమారి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి సత్యనారాయణరావు, ఏఆర్ డీఎస్పీ ఎల్ శేషాద్రి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్ రమోహన్ రావు, ఆర్ఐలు ఎస్ చిరంజీవి, టీవీఆర్కే కుమార్, పి మెమోరియన్ రాజు, పి నాగేశ్వరరావు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ప్రజల శ్రీ 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 దేవి దండుమారమ్మ ఆలయంలో ఈరోజు ఉగాది సెలబ్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి 9 రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్లవనామ ఉగాది సందర్భంగా దండుమారమ్మ ఆలయంలో ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి దండుమారమ్మ ఆలయం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. గ్రీనరీతో, అలాగే చాలా నీట్గా, ఎవరైనా సమస్యల్లో ఉన్నవారు కానీ ఎవరైనా వచ్చి ప్రశాంతంగా దేవి దర్శనం చేసుకుని మరి కాసేపు సమయం గడపడానికి అనుకూలంగా కూర్చోవడానికి బెంచెస్ ఇవన్నీ కూడా చాలా చెట్లు, అలాగే అష్టలక్ష్మి కూడా మరి ఇంకా ప్రారంభించడం ఈ విధంగా ఇప్పుడు దండుమారమ్మ ఆలయం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా భక్తిపూర్వకంగా, డివోషనల్గా ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి స్థలాన్ని సందర్శించి అందరూ కూడా శ్రీ 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 దేవి దండుమారమ్మ ఆశీర్వచనం తీసుకోవాలి. అందరికీ కూడా జిల్లా ప్రజలందరూ కూడా మరి క్షేమంగా ఉండాలని ఈ ప్లవనామ ఉగాది సంవత్సరంలో విజయనగరం జిల్లా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా విజయనగరం జిల్లా ప్రజలు మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ బారి పడకుండా ప్రజలందరూ, పోలీసులందరూ, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులకు అందరూ వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా చిల్లకూరు హరిజనవాడలోని సుందరమ్మ దేవాలయంలో పొనక మల్లికార్జున రెడ్డి సహాయ సహకారాలతో 2 సిమెంట్ బెంచులు భక్తుల సౌకర్యార్థం ప్రారంభించారు. ఉగాదిని పురస్కరించుకుని దేవాలయంలో పూజా కార్యక్రమంలో సంస్థ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి, కార్యదర్శి జి చంద్రశేఖర్, కోశాధికారి కె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులు కోరిన మేరకు 2 సిమెంట్ బల్లలు వేయటం జరిగింది. ఆ సిమెంట్ బల్లలు మా శ్రేయోభిలాషి మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి స్పాన్సర్ చేయటం జరిగింది. పొనక మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మళ్ళీ అనేక కార్యక్రమాలు అంటే వెనక ఆయన ముందు ఉండడు, వెనక ఉండి ప్రగతి సేవా సంస్థకి వెన్నెముకలాగా మా పొనక మల్లికార్జున రెడ్డి ఉంటాడు. ఆయన సారథ్యంలో చాలా కార్యక్రమాలు చేశాము. రేపు నెలలో కూడా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా పెద్ద కార్యక్రమం కూడా పెట్టుకుంటున్నాం. మరోమారి పొనక మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. ఈ ఒక కొత్త సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా మనకు కరోనా భూతాన్ని ఈ రోజుతో మనం అందరం తరిమేయాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రగతి సేవా సంస్థ కొత్తగా ఒక వినూత్నంగా ఒక కొత్త కార్యక్రమాన్ని చేయటం జరిగింది. మేమందరం కూడా కొత్త ఉగాది తెలుగు సాంప్రదాయం ఎట్లా ఉట్టిపడుతుందో పంచి టవలా షర్టు, అదేవిధంగా మా మిత్రులు ప్రగతి సేవా సంస్థ మా కుటుంబం అంతా కూడా ఇదే విధంగా వచ్చి ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకొని ఈరోజు ఈ ఒక బల్లల్ని ఓపెన్ చేయటం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనకు అనేక ఇబ్బందులు పడ్డాం. పోయిన 2020, 2021 నిన్నటి వరకు అనేక ఇబ్బందులు. ఉగాది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గల స్థానిక సుభాష్ నగర్ లో గల బీజేపీ కార్యాలయంలో మండల బీజేపీ మండల అధ్యక్షుడు కేంద్ర నారాయణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎంపీ సోయం బాపురావుపై టీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొల్లూరు చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి తెహారె రమేష్, గిరిజన మోర్చా నాయకుడు పెరుమాళ్ల పోసెట్టి, మైనారిటీ మోర్చా నాయకులు ఖదీర్, మహిళా నాయకురాలు అనురాధ, బత్తుల లక్ష్మి, బీసీ మోర్చా అధ్యక్షుడు సునీల్, సురేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మా ఎంపీ గారి మీద ఒక అసభ్యంగా మాట్లాడి కించపరుస్తుండు, మా ఎమ్మెల్యేని మా నాయకులను కించపరుస్తుండు అని మాట్లాడిండు. మేము కించపరచడం కాదు, ముందు మీరు నేర్చుకోండి మంచిగా ఉండేటట్లు. మీరు కించపరిస్తే మా మీద దాడి చేస్తేనే మేము ఎదురు దాడి చేస్తాం. మా ఎంపీని మీరు నాలుక కోస్తాం అది ఇది అంటే మేము ఒక చిన్న కౌంటర్ ఇచ్చిండు మా ఎంపీ సార్ మీద, పెద్దది కాదండి. చిన్న కౌంటర్ ఇస్తే దాని మీదనే రచ్చ. పాయల్ శంకర్ గారు 3 సార్లు ఓడిపోయిండు, ఆయన కొడుకు కూడా 3. మేము ఎన్నిసార్లు ఓడిపోయినా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిపిస్తేనే మేము గెలుపుని అంగీకరిస్తాం, లేకుంటే లేదు. మీ తిరంగా ఓటుకు నోటు ఇచ్చి నేనే గెలిచినా అని పెద్దరికం చెప్పే పార్టీ మాది కాదు. ఇంకొకటి అభివృద్ధి ఖండాలకు రండి చూపిస్తా. మీరు చేసిన అభివృద్ధి ఇచ్చోడ మండలంలో నవేగా ఊరికి రండి నేను చూపిస్తా. 4 సంవత్సరాల నుండి డబల్ బెడ్రూమ్లు ఇంకా బునియాదికే పరిమితమై అంటే వాళ్ళు డబల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళ పుస్తకాలమ్మి, వాళ్ళ భార్యలపై ఉన్న పుస్తకాలమ్మి కాంట్రాక్టర్కు పైసలు ఇచ్చిండు. 4 సంవత్సరాలు అయింది కూడా అట్లానే ఉన్నాయి. దాని మీద మీరు చర్య తీసుకోండి. మీరు చేసిన అభివృద్ధి నేను చెప్తా రండి, ఇప్పుడు చూపిస్తా మీకు లవ్లో. ఎప్పుడన్నా రండి. ఇంకా ఉద్యోగాల గురించి మాట్లాడతారు మీరు. ఉద్యోగాలు మోదీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని తెలంగాణ ఉద్యమంలో మీ కేసీఆర్ చెప్పి ఆయననే 3 ఉద్యోగాలు తీసుకొని ఉద్యోగ వయో పరిమితి పెంచి నిరుద్యోగులకు సాగుకు కారణమైన ఉగాది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగారు.
కోల్కతాలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. మమతపై ఎలక్షన్ కమిషన్ 24 గంటల నిషేధం విధించారు. దీనిపై తృణమూల్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కోల్కతాలోని గాంధీ విగ్రహం దగ్గర వీల్చైర్లో కూర్చుని ఆమె ఆందోళనకు దిగారు. కరోనా విజృంభణ దృష్ట్యా సిబిఎస్ఈ పరీక్షలు రద్దు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో 6 లక్షల మంది సిబిఎస్ఈ పరీక్షలు రాయాల్సి ఉందని, ఒకవేళ వీటిని నిర్వహిస్తే పరీక్షా కేంద్రాలు కోవిడ్ హాట్స్పాట్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయంగా ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. 13,000 केसेस हो गए हैं। ये रिपोर्ट अभी थोड़ी देर में, और रिपोर्ट में और काफ़ी सारा डेटा होता है तो थोड़ी देर बाद रिलीज़ होगी रिपोर्ट। 13,500 केसेस काफ़ी ज़्यादा हैं। नवंबर में जो पीक आई थी उसमें 8,500 केस थे, उसके मुकाबले 13,500 केसेस ऑलरेडी हमारे हो गए हैं। इस बार जो वेव है बहुत, हम सब जानते हैं, बहुत ख़तरनाक वेव है। इसमें यूथ काफ़ी ज़्यादा अफेक्ट हो रहा है इस वाली वेव में, और इस वाली वेव में बच्चे भी अफेक्ट हो रहे हैं। तो सबसे पहले मैं यूथ से अपील करना चाहूँगा, युवाओं से अपील करना चाहूँगा। अभी हमारे पास जो डेटा पिछले 10-15 दिन का डेटा है वो ये दिखाता है कि 45 साल से कम उम्र के जो लोग, जो कोरोना के पेशेंट्स अभी तक आए हैं, उसमें 65% पेशेंट 45 साल से कम उम्र के हैं। तो मैं सभी यूथ से अपील करना चाहूँगा, एक तो आप हमारे लिए, आप देश के लिए बहुत कीमती हैं, हमारे युवा देश के लिए बहुत कीमती हैं, आप लोग अपने परिवार के लिए बहुत कीमती हैं। आपकी ज़िंदगी, आपका स्वास्थ्य, आपकी हेल्थ, आपकी सुरक्षा हम सब लोगों के लिए बेहद ज़रूरी है। इसीलिए मेरी आप सबसे अपील है, मैं समझ सकता हूँ कि आपको, आपके ऊपर अपने माँ बाप की जिम्मेदारी है, आपके ऊपर अपने पति की, पत्नी की जिम्मेदारी है, आपके ऊपर बच्चों की जिम्मेदारी है। आपको घर से निकलना पड़ता है उन जिम्मेदारियों को पूरा करने के लिए। आपको घर से निकलना पड़ता है अपने 2 जून की रोटी कमाने के लिए, अपनी ज़िंदगी चलाने के लिए। लेकिन जब घर से निकले, एक तो तभी निकलें जब ज़रूरी हो, और दूसरा घर से जब निकलें तो सारे कोविड प्रोटोकॉल्स को फॉलो करें। उसकी बड़ी कड़ाई के साथ आपको उसको फॉलो करना है, मास्क पहन के रखना है, अपनी सुरक्षा अपने हाथ में है। और दूसरा, अगर आप 45 साल से ऊपर की उम्र के हैं तो तुरंत जाके इंजेक्शन लगवा लीजिए। इंजेक्शन सारे सरकारी अस्पतालों में फ्री है, और सरकारी अस्पतालों को हमने, कई सारे अस्पतालों को 24 घंटे हम लोगों ने खोला हुआ है। तो युवाओं से खासकर मेरी अपील है, बच्चों की सुरक्षा हमारे लिए बेहद ज़रूरी है। और अभी सीबीएसई के एग्ज़ाम आने वाले हैं। 6 लाख बच्चे दिल्ली में सीबीएसई के एग्ज़ाम में बैठेंगे। 1 लाख के करीब टीचर्स इसमें शामिल होंगे। ये बहुत बड़े हॉटस्पॉट्स बन सकते हैं, बहुत बड़े स्तर के ऊपर कोरोना फैल सकता है। बच्चों की ज़िंदगी, बच्चों की सेहत, बच्चों का स्वास्थ्य हमारे लिए बहुत ज़रूरी है। मेरी हाथ जोड़ के केंद्र सरकार से अपील है कि सीबीएसई के एग्ज़ाम्स को कैंसिल किया जाए, और इसके एवज़ में कोई और तरीके निकाले जा सकते हैं, या तो ऑनलाइन का कोई तरीका या इंटरनल। కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా సుశీల్ చంద్ర ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. 24వ ఎస్ఈసీగా ఆయన విధులు నిర్వర్తించనున్నారు.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా సుశీల్ చంద్ర ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. 24వ సీఈసీగా ఆయన విధులు నిర్వర్తించనున్నారు. సుశీల్ చంద్రను సీఈసీగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈసీ సునీల్ అరోరా సోమవారం పదవి విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో అత్యంత సీనియర్ కమిషనర్ గా ఉన్న సుశీల్ చంద్రను నూతన సీఈసీగా కేంద్రం నియమించింది. 2022 మే 14 వరకు సీఈసీగా సుశీల్ చంద్ర పదవిలో కొనసాగుతారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీవన్ టీవీ న్యూస్.